ఆయనకి అంటుకోలేకుండా చేసుకున్నాడంట. ఆయన శోధన అంటులేకుండా చేస్తున్నాడంట. ఆ శోధనలో ఆయనకి ఎన్వైరన్మెంట్ లేకుండా చేస్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా మంచిగానే జీవించాడు అనమాట. శోధన వచ్చినా కూడా శోధనని సహించాడు, శోధనని ఓడించాడు, శోధనని జయించాడు. ఆయన అంటారు, నేను లోకాన్ని జయించాను కనుక మీరు వాక్యం కలిగినారు కనుక మీరు కూడా లోకాన్ని జయించేవారు ఉంటారు. ఎప్పుడండి? మనం నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో నీ యొక్క దేవుని మాత్రం సేవించినప్పుడే కదా. ఒకసారి చదువుమంది మార్కు సువార్త 12వ అధ్యాయము 30 వచ్చింది. నీవు నీ పూర్ణ హృదయంతోను ఒకసారి అమ్మ చెప్తున్నట్లండి ఈ మాట. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను అమ్మ నీ దేవుడైన ప్రభువును ప్రేమించడం అనేదే ప్రధానమైన ఆజ్ఞ అంటే ప్రధాన. తర్వాత ఇంకా ఆయన మనం ఈ వాక్యంలో మనం పాల్గొని పంచుకుంటామని చెప్తున్నారు. ఒకే బలలో మనం పాల్గొని పంచుకుంటామని చెప్తున్నారు.